హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీలింగ్ ఫ్యాన్ కింద పడిపోకుండా ఎక్స్ట్రా సేఫ్టీ అనేది ఎలా చేసుకోవాలి IS 374/2019 స్టాండర్డ్ ప్రకారం ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్యాన్ అనేది పూర్తిగా యాక్సరీస్తో గట్టిగా ఫిట్ చేసుకోవాలి. తర్వాత సేఫ్టీ కొరకు GI రోపు అండ్ లాకింగ్ క్లిప్స్ అనేవి తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనకు ప్రతి హార్డ్వేర్ షాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలానే ఇప్పుడు మార్కెట్లోకి మనకు అందుబాటులో ఉన్న కొత్త సీలింగ్ ఫ్యాన్లకు GI రోపు అండ్ లాక్ క్లిప్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ సాఫ్ట్ హోల్కున్న ప్రకారం ఫ్యాన్ రాడ్కు కూడా సరిపడా మెజర్మెంట్ పెట్టుకొని హోల్ వేసుకోవాలి. ఈ GI రోప్ అనేది మనకి ఫ్యాన్ రాడ్ ఎంత లెంత్ అయితే ఉందో దానికి ఎక్స్ట్రా 5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఫ్యాన్ సాఫ్ట్ హోల్ అండ్ రాడ్ హోల్ కనెక్ట్ అయ్యే విధంగా పైకి తీసుకోవాలి. ఈ విధంగా కింద అనేది లాక్ చేసుకోవాలి. ఇదే విధంగా పైన ఫ్యాన్ హుక్ కూడా లాక్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఫ్యాన్కి ఉన్న నట్టు బోల్ట్ డ్యామేజ్ అయిపోయినా ఈ రోప్ మీద హ్యాంగ్ అయ్యి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాన్ హుక్ లేని పక్షాన ఫ్యాన్ యాంకర్ పార్షన్లు కాకుండా అడిషనల్గా ఇంకొక యాంకర్ పార్షన్ డ్రిల్ అనేది చేసుకొని ఈ రోప్ అనేది యాంకర్ పార్షన్కి హ్యాంగ్ అయ్యేలా హ్యాంగ్ చేసుకోవాలి.